ఇరాన్ను తుడిచిపెడతామంటూ భీకర యుద్ధానికి రెడీ అయిన ట్రంప్ వెనక్కి తగ్గారు. ఏకంగా సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇరాన్ కి ఇచ్చిన డెడ్ లైన్ ను పొడిగించారు. గడువును మరో 2 వారాల పాటు ట్రంప్ పొడిగించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనతో ట్రంప్ 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించారు. ప్రస్తుతం ఇరాన్ పై దాడులు చేయడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ తో యుద్ధం వేళ హర్మూజ్ పైన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. ఇరాన్ పై తాత్కాలికంగా దాడులు నిలిపివేస్తున్నామని అన్నారు. ఇరాన్ నుంచి 10 ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా దేశాలు అంగీకరించాయని, అందుకే 2 వారాల పాటు దాడులు నిలిపివేస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ను తుడిచిపెట్టడం తనకు ఇష్టం లేదంటూనే ఆ పని చేయక తప్పడం లేదని ట్రూత్ లో పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఓ మైలురాయి అంటూ ట్రంప్ పోస్ట్ పెట్టారు. ఇరాన్ ప్రభుత్వం తల వంచకపోతే భారీ దాడులు తప్పవని సంకేతాలిచ్చారు. అయినా ఇరాన్ ఏం మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ లో గత 47 ఏళ్లుగా సాగుతున్న అరాచక అవినీతి అంతం కాబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఇది ఇరాన్ ప్రజలను విముక్తి కలిగించే సమయమని అభివర్ణించారు. ఇరాన్ లో ప్రస్తుతం భిన్నమైన తెలివైన నాయకత్వం కనిపిస్తోందని, వారి వల్ల ఏమైనా అద్భుతాలు జరిగి యుద్ధం తప్పుతుందేమోనని వేచి చూడాలని అన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి అత్యంత కీలకమని, ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలన్నారు. చమురు రంగానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇప్పటికే ఇరాన్ కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. తమ మాట వినకుంటే ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, మౌలిక సదుపాయాలపై కనికరం లేకుండా దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ గడువు ముగియక ముందే ట్రంప్ ఇరాన్ కు ఫైనల్ గా కొత్త డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరాన్ ను ట్రంప్ అంతం చేయబోతున్నారా, రాత్రికి ఏం జరగబోతోంది అని ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా టెన్షన్ లోకి వెళ్లిపోయాయి. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోనని పలు దేశాలు భయపడ్డాయి. మిడిల్ ఈస్ట్ లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో అనే ఆందోళన వేళ 2 వారాల పాటు సీజ్ ఫైర్ ప్రకటించారు ట్రంప్. హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ కూడా అంగీకారం తెలిపింది. 2 వారాల పాటు హర్మూజ్ తెరుస్తామని ప్రకటించింది. తమ 10 పాయింట్ల ప్రతిపాదనకు అమెరికా అంగీకరించిందని తెలిపింది. నౌకలను భద్రంగా హర్మూజ్ దాటిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్సీ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాకు ఇరాన్ కీలక ప్రతిపాదనలు పంపింది. ఇరాన్ పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని తెలిపింది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు ఉండేలా చూడాలన్నారు. యురేనియం ఎన్రిచ్మెంట్ ను అంగీకరించాలని స్పష్టం చేసింది. అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్ కు యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అమెరికా యుద్ధ దళాలకు ఉపసంహరించుకోవాలని తెలిపింది. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికాకు ఇరాన్ ప్రతిపాదించింది.